ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బేబీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చిన్నవి ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడకూడదని చిన్న క్లారిటీ చేస్తారు. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ కథ మాదే అంటూ కొంతమంది వచ్చారు. తర్వాత ఈ రకరకాలుగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ 2.5 సంవత్సరాలు తీయటం ఎట్లా అనిపిస్తారు? ఈ కథ మాదే అని కొంతమంది బుక్లెట్లు పట్టు తిరిగారు, మీ మీద అసత్య ప్రచారాలు చేశారు, మీరేమో దాన్ని ఎప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఏంటి అసలు ఇదంతా ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు? నేను ఎప్పుడు ఖండించలేదు. యాక్చువల్లీ ఫస్ట్ మీరే అడిగారు, మీకే ఫస్ట్ చెప్తున్నా. యాక్చువల్లీ ఇది బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ నుంచి మనం తమిళనాడులో సేలంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్లోంచి మనం ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ రేపు మీరైనా తీయచ్చు, నేనైనా తీయచ్చు, ఎవరైనా తీయచ్చు. ఓకే, సో దానికి కాపీరైట్ ఉండదు. ఇన్సిడెంట్ కాపీరైట్ అక్కర్లేదు, అసలు ఇన్సిడెంట్కి కాపీరైట్ ఉండదు. గాంధీ గారి జీవిత కథ ఎవరైనా తీసుకోవచ్చు, ఏదైనా ఒక పాయింట్ రియల్ లైఫ్ జరిగినప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు, అంతే థింగ్ ఇక్కడ. సో నేను పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన జరగాల్సిన వర్క్స్ అన్నీ జరిగిపోయినాయి. అండ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ మీన్ నేనేం రాశాను, స్క్రీన్ ప్లే రాశాను, నేనేం ప్రాణం పెట్టాను అనేది నాకు మాత్రమే తెలుసు, నాతో పాటు ఆనంద్కి తెలుసు, వైష్ణవికి తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణం సెట్లో కూర్చొని తప్పించుకొని అప్పటికప్పుడు పెట్టి రాసేవాడిని నేను. అంటే రోజుల తరబడి రాశాను. సో ఇదేదో ఒక స్క్రిప్ట్ నుంచి ఎక్కడి నుంచి ఒక స్క్రిప్ట్ తీసుకొని దాన్ని నేను యాస్టీజ్గా చేయలేదు. ఎవ్రీడే మదనపడి రాసేవాడిని. అందుకే సో నేను నవ్వుకుంటారు, మా వాళ్ళు కూడా నవ్వుకుంటారు, ఇదేదో ముందే ఇచ్చిండొచ్చు కదా ఆ స్క్రిప్ట్ అని. అసలు నేను ఎప్పుడు ఆ స్క్రిప్ట్